యాక్షన్ ప్రభాస్ తన అప్కమింగ్ ఫిల్మ్స్ లో ఆల్ ఇండస్ట్రీస్ హీరోయిన్స్ కి ఛాన్స్లు ఇస్తున్నాడా? పొరుగు దేశపు యువరాణిని కూడా పట్టుకొచ్చాడా? మరోసారి ఏ హీరోయిన్ ని రిపీట్ చేయబోతున్నాడు? కల్కి 2లో చరణ్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లేనా? డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న బ్యూటీస్ ఎవరు చూద్దామా? డార్లింగ్ ప్రభాస్ లైనప్స్ వేరే లెవెల్. సుమారు అరడజన్ క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ఫ్యాన్స్ ను ఫుల్ కుష్ చేస్తున్నారు. అయితే డార్లింగ్ తరహాలో వింటేజ్ ప్రభాస్ ని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్న ఆడియన్స్ కోసం ఆ ప్లాన్ సిద్ధం చేశాడు. లుక్కే కాదు, రొమాంటిక్ యాంగిల్ చూపించనున్నాడు. ఇద్దరు భామలతో ఆడిపాడనున్నాడు రెబల్ స్టార్. నెక్స్ట్ సంక్రాంతికి రాబోయే రాజాసాబ్లో 3 బ్యూటిఫుల్ హీరోయిన్స్ ని డార్లింగ్ కు సెట్ చేశాడు మారుతి. మలయాళ కుటి మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హారర్ కామెడీలో ఆడిపడనున్నారు. రాధేశ్యామ్ తర్వాత మరోసారి డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది రిధి. హను రాఘుపుడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫిల్మ్ టైటిల్ ఫౌజీ అని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇందులో అమెరికన్ బ్యూటీ, పాకిస్తాన్ మూలాలున్నట్లు ప్రచారం జరుగుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. సోషల్ మీడియాలో ఒక్క సాంగ్ తో పాపులర్ అయి డార్లింగ్ పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది ఇమాన్వి. ఇప్పుడు ఇదే ఫౌజీలోకి కన్నడ కస్తూరి సింగర్ చైత్ర జే ఆచార్ కూడా నటిస్తోంది. ఈ విషయాన్ని మేడమే రివీల్ చేసింది. సప్త సాగరాలు దాచే ఎల్ఓబి 3 BHKతో పాపులర్ అయింది ఈ చిన్నది. సందీప్ రెడ్డి వంగ హై వోల్టేజ్ మూవీలో నటించే అవకాశాన్ని కాలుదనుకోవడంతో దీపిక ప్లేస్ లోకి రీప్లేస్ అయింది ఢిల్లీ డాల్, యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి. మడోనా సెబాస్టియన్ కూడా నటించే ఛాన్స్ ఉందని టాక్. ఇలా డార్లింగ్ రాబోయే సినిమాల్లో 2 భామలు సందడి చేయబోతున్నారు. మరి కల్కి 2 నుండి తప్పుకున్న డీపీ ప్లేస్ లోకి వచ్చేదెవరు? ఆలియా ఆ ప్లేస్ ను ఆక్యుపై చేయబోతోందా? లెట్స్ సీ.